మిస్టర్ ZB9 న్యూస్ కి స్వాగతం. కోరిన భక్తుల కొంగు బంగారం సప్త మాతృకల్లో ఒకరు. నిష్ఠతో పూజించి ఆరాధించిన భక్తులను అనుగ్రహించే అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు. వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వెలిసిన త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి ఆలయంపై ZB9 న్యూస్ ప్రత్యేక కథనం. అస్సాం గౌహతి తరహాలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో కామాఖ్య దేవి ఆలయం నిర్మాణంలో భాగంగా త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయం నిర్మించడం సంతోషంగా ఉందని ప్రధాన అర్చకులు మంతని సతీష్ భవానీ పేర్కొన్నారు. ముగ్గురు అమ్మల మూల విరాట్లతో భక్తులు కోరిన కోరికలు తీర్చే అన్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తారు. వారాహి మాత నల్లని మేఘవర్ణంతో శత్రు భయాలను తొలగించి జ్ఞాన సిద్ధితో ఆశీర్వచనం ఇస్తున్నట్టుగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో రాజశ్యామల వరాహి కామాఖ్య అమ్మవారికి నిత్యం అభిషేకం అర్చన వంటి కైంకర్యాలు శాస్త్రోక్తంగా వేద పండితులు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు మంతని సతీష్ భవానీ తెలిపారు. పౌర్ణమి రోజు మహాగణపతి శివకామేశ్వర హోమం, అమావాస్య రోజు శ్రీచక్ర నవగ్రహ కామాఖ్య హోమం నిర్వహిస్తున్నామన్నారు. శంభాల దేవి అస్సాం మాదిరిగా మందమరిలో కామాఖ్య దేవి యోని పీఠం నిర్మాణం జరిగిందన్నారు. త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి అమ్మవార్లకు మంత్ర యంత్ర తాంత్రిక పూజలు యజ్ఞాలు జరుగుతాయన్నారు. నవరాత్రుల్లో శ్రీచక్రం కుంకుమార్చన అభిషేకం అర్చనలతో కన్నుల పండుగ ఆలయం శోభాయమానంగా విరజిల్లుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీ అర్చకత్వంతో అమ్మవారు ఇక్కడ పూజలు అందుకోవడం విశేషమన్నారు. భక్తులకు నిత్య అన్నదానం చేస్తున్నట్లు ఆయన వివరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఆలయంలో సౌకర్యాలు కల్పించామన్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే ముగ్గురమ్మలను దర్శించుకుని తరించాలని ప్రధాన అర్చకులు మంతని సతీష్ భవానీ ఆకాంక్షించారు. దేవుడికి ఎంగిలి మంగళం ఉంటుంది. అందుకే ఇళ్లలో కొట్లాడలు, భార్య భర్త పడదు, భర్త భార్య పడదు, కోడలికి అత్తకు పడదు మాట్లాడుకుంటారు. ఎవరు ఏమన్నాడు మీకు సత్యాసంలో వస్తున్న మాటలు దేశాన్ని నడిపే మోడీ కంటే కూడా గొప్పవాళ్ళం. ఎందుకంటే ఫోన్ ని